ఇప్పుడు మీకు ధ్యానం గురించి చెప్తాను. అందుకు సత్వరజస్తమో గుణాలు మాయని శాస్త్రములు యందు చెప్పబడింది. సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఇది ప్రకృతి. ఈయన జీవుడు, ఈయన దేవుడు, పరమాత్మ. అందుకోసము ఇది చిన్ముద్ర అంటారు. ప్రకృతిని వేరు చేసి జీవుడు పరమాత్మకు విముఖుడై ప్రకృతిలో చేరినందువల్ల దుఃఖం ఏర్పడుతుంది. అందుకోసం ప్రకృతిని విడదీసి, ప్రకృతిలో నుంచి విడదీసి జీవునిగా పరమాత్మలో కలపడము, ఇది చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్ర ఇలా పట్టుకొని మనం ధ్యానం చేసినప్పుడు జీవేశ్వరులు ఐక్యత్వాన్ని పొంది అద్వైత స్థితిని పొందటానికి, త్వరలో సమాధిని పొంది ప్రకృతిని జయించడానికి అవకాశం ఉంటుంది ధ్యానంలో. అందుకోసమే ఇట్లా చిన్ముద్ర పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ కూడా ఇట్లా చిన్ముద్ర పెట్టుకొని సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రస్తం దిశశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగదభి బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్యమచ్యుతో యుక్త శీతమత్పర అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు నాసికాగ్రం దృష్టి పెట్టుకొని నన్ను భజించుము అని భగవంతుడు చెప్పినాడు. కావున మీరు నిఠాలుగా కూర్చొని ఈ చిన్ముద్ర ఇలా పట్టుకొని కూర్చొని ఓంకార ధ్యానం చేసుకోండి కొంచెంసేపు. ఓం తత్సత్. ఇట్లా మీరు ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తే కనిష్ట స్థితి, 6 గంటలు ధ్యానం చేస్తే మధ్యమ స్థితి, 9 గంటలు ధ్యానం చేస్తే ఉత్తమ స్థితి, 9 గంటల కన్నా మీరు ఎక్కువ ధ్యానం చేస్తే ఉత్తమోత్తమ స్థితిని పొందుతారు. అనగా జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. ప్రథమంలో సాధన ఇలా చేయగా జీవేశ్వరులు ఒక్కరే అనే భావన స్థితికి వెళుతారు. అద్వైత స్థితిని పొందుతారు. పరమాత్మాకారాన్ని జీవుడు పొంది తీరుతాడు. అందుకోసము మీరు ఎప్పుడు కూడా ఈ చిన్ముద్ర పట్టుకొని ఇలా ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఓం తత్సత్. ఓం నమః శివాయ.